హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ. గాజువాక హత్య కేసులో ట్విస్ట్. తలభాగాన్ని నిందితుడు ఏం చేశాడంటే, సోమవారం తెల్లవారుజామునే విశాఖలో దారుణ ఘటన వెలుగు చూసింది. గాజువాక ఎల్వి నగర్లోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న రవీంద్ర అనే నేవీ ఉద్యోగి తన భార్య డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లడంతో తన ప్రియురాలైన మోనికాను ఇంటికి పిలిపించుకున్నాడు. అయితే ఆదివారం మధ్యాహ్నం ఇద్దరి మధ్య గొడవ మొదలై చినికి గాలివానగా మారి చివరకు హత్యకు దారితీసింది. అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు విస్తుపోయే విషయాలు తెలిసాయి. ప్రియురాల్ని హత్య చేసేందుకు ముందుగానే రవీంద్ర ప్లాన్ చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకోసం ఆన్లైన్లో కత్తి, క్లీనింగ్ సామాగ్రిని ఆర్డర్ చేసి పెట్టుకున్నట్లు గుర్తించారు. అయితే అనుకున్న ప్రకారమే భార్య పుట్టింటికి వెళ్ళిన తరువాత ఆదివారం 12:30 నుంచి 1 గంట మధ్యలో ప్రియురాలు మౌనికను రవీంద్ర ఇంటికి తీసుకొచ్చాడు. ఆ తరువాత ఇద్దరి మధ్య వాగ్వాదం చెలరేగింది. ఈ క్రమంలోనే మౌనికకు ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశాడు రవీంద్ర. ఆ తరువాత ఆనవాలు లేకుండా చెయ్యాలని ఆమె శరీర భాగాలను తల, 2 చేతులు, మొండెం, నడుము, కాళ్ళు ఇలా మొత్తం 5 ముక్కలుగా వేరు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొండెం భాగాన్ని ఫ్రిడ్జ్లో పెట్టి, నడుము 2 కాళ్ళు భాగాన్ని సూట్ కేసులో పెట్టినట్లు గుర్తించారు. అయితే ఇంట్లో తల భాగం కనిపించకపోవడంతో ఆరా తీయగా తల, చేతులు మూటగట్టి అడవివరం ప్రాంతంలో దహనం చేసినట్లు నిందితుడు తెలిపినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ హత్య చేసిన తరువాత రవీంద్ర తన స్నేహితుడు సందీప్కి సమాచారం ఇచ్చాడని, దీంతో అప్రమత్తమైన స్నేహితుడు రవీంద్ర భార్యతో పాటు సోదరులకు సమాచారం ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో రవీంద్రను అరెస్ట్ చేశారు. అయితే 2020 నుంచే మౌనికతో రవీంద్రకు పరిచయం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 2023లో మౌనికకు బ్రేకప్ చెప్పానని రవీంద్ర పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. ఆ తరువాత ఆమెకు పెళ్ళైందని, అప్పటి వరకు మౌనిక తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసిందని, అందుకే ఆమెను హత్య చేసినట్లు నిందితుడు చెప్పినట్టు తెలుస్తుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.